మళ్ళీ ఎవరిదైనా చేయి పడిందో ఈసారి కొట్టడం కాదు, నరికేస్తాను ఒక్కొక్కడిని. ఇన్స్పెక్టర్ సార్, ఎవడైనా మిగిలాడా? లేదు సార్. కొన్నిసార్లు రాజ్యాల్ని కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా వస్తాడు. యుద్ధంలో పోరాడి వాడి రాజ్యాన్ని కాపాడుకున్నాక మళ్ళీ రాజై కూర్చుంటాడు. ఇక్కడ చూడు ఎత్తి సలవా జోడు. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి ఊరంతా సిద్ధం. కొడుకు కూడా మిగలకూడదు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికెళ్ళి ఒక లెక్క. చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మావా. అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. ఏంటి సడన్ గా కొట్టేస్తావేంటి? మాట్లాడుతున్నాగా, ఇదేనా మీ ఇంట్లో నీకు నేర్పిన సంస్కార సాహిత్యం? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రేపు అవుట్డోర్ ఢిల్లీ వెళ్ళేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడి. ఇంట్రెస్ట్ పోయింది. గోదావరిలో ఈత నేర్పా, వరిలో ఆట నేర్పా, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా. అరాలుడు పిల్లాడిని చంపేస్తారా? నరికే కొద్దీ నీ కలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. పుష్ప పక్కా తెలుగు.
ఫైట్ స్టార్ట్ చేయాల్సిందే. బాబు షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. అలాగే సార్. రారా సూర్యుడు, జీపెక్కు. వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. అమ్మా షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. దేవుడా ఈడొద్దంటే మనం వదిలేస్తావా? ఎలా పట్టి అలా ఇస్తుంటే ఆడేలేదండి, బస్సే తీసుకెళ్తుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? దేవుడున్నారా బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి. అంటే నా ఉద్దేశం తలకొరువు పెట్టండి అని. ఎవడురా నువ్వు? తప్పు తప్పురా. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరా మీసం. మన హీరో దొరికేశాడయ్యా. ఐఎమ్ సో హ్యాపీ. నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుడు డాక్టర్ నిన్ను లేపేస్తా. ఆ ఎడం చేయి కొంచెం లేపండి. అదే లేపలేకపోతున్నావు, నన్నే లేపుతాయా బాబు? దేవుడు లేడరా. ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుందిరా. ఏం పర్లేదు, ఏం పర్లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు స్వామి. ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. లెక్క మారుతురా నా కొడుకొల్లారా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.